వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిఎంఆర్డీఏ అభివృద్ధిలో తన మార్కును చూపిస్తానన్న నూతన చైర్మన్. ప్రమాణోత్సవ కార్యక్రమంలో వెల్లడించిన సనపల చంద్రమౌళి. అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ ను వివాదాస్పదుడైన మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల బ్రాహ్మణ సంఘాల మండిపాటు. నిరసనగా విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్ద సంఖ్యలో మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ విఫలమయ్యారంటూ భారతీయ జనతా పార్టీ నాయకుల మండిపాటు. సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నేటికి స్పందించిన మమతా బెనర్జీ ప్రభుత్వం నిరసనగా వెల్లడించిన వైరం. ఇక వివరాలు చూస్తే బిఎంఆర్డీఏ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని ఆ సంస్థ నూతన చైర్మన్ సనపల చంద్రమౌళి హామీ ఇచ్చారు. బిఎంఆర్డీఏ నూతన చైర్పర్సన్ గా ఆయన శుక్రవారం విశాఖలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ ఏరియాలో జరిగిన ప్రమాణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ తన కష్టానికి తగిన గుర్తింపునిచ్చారని కొనియాడారు. వార్డు స్థాయి నుంచి వైసీపీ బలోపేతానికి తాను కృషి చేశానని గుర్తు చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు వైసీపీని సమాయత్తం చేయాలన్నారు. విశాఖ రాజధాని కానున్న నేపథ్యంలో మరింత అభివృద్ధి వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు బిఎంఆర్డీఏ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు బిఎంఆర్డీఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం. దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదని చాలామంది అడిగినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారులే అని అలాగా వెయిట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు. నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో కూడా అభివృద్ధిలో నేను పాలు పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చుంటే తప్పకుండా కూడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేను తప్పకుండా పార్టీ పరంగా కూడా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే పెద్దలు సుబ్బారెడ్డి గారికి స్థాయిలో ఏమైనా ఉంటే చేయించి అందరినీ కూడా ఈ ఎలక్షన్ టైంకి సమాయత్తం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధిలో కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నెల్లిమర్ల మిమ్స్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ కార్మికులు తమ కష్టానికి ప్రతిఫలాన్ని అడిగారే తప్ప గొంతెమ్మ కోరికలు కోరలేదన్నారు. వారికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిఐటియు నాయకులు ఆర్కేఎస్వికే కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. గత 30 రోజులుగా పోరాటం చేస్తున్నాము. మిమ్స్ ఉద్యోగుల చేయాలి. బకాయి పడ్డ 7 డిఏలు చెల్లించాలి. 7 డిఏ
బకాయిలు వెంటనే చెల్లించాలి. సస్పెండ్ చేసిన కార్మికులు అన్ని విధుల్లో వాస్తవంగా గొంతమ్మ కోరికలు కోరలేదు. నిమ్స్ అనేది మహారాజుల యొక్క హాస్పిటల్. అది మహారాజు అనే పేరుకి చెప్పి కనీసమైనటువంటి కనీస వేతనాలు అక్కడ లేవు. కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేయవలసిన బాధ్యత యాజమాన్యానికి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయలేదు. 30 రోజులు బట్టి వాళ్ళు న్యాయమైనటువంటి కనీస వేతనాలు 7 నెలల బకాయి ఉన్న డిఏను అమలు చేయాలని చెప్పేసి అడిగితే కష్టాన్ని శ్రమ శక్తిని శ్రమ దోపిడీని దోచుకుంటున్నారు. కానీ కనీసం కాంట్రాక్ట్ కార్మికులు యొక్క సమస్యను పరిష్కారం చేయకుండా యాజమాన్యం కానీ దానికి అనుసరిస్తున్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా వత్తసు పలుకుతుంది. ఇక్కడ ఉన్న జేసీలను వెంటనే సస్పెండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కలుగు చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ కూడా దాని మీద స్పందించకపోతే మేము విజయనగరం నిమ్స్ హాస్పిటల్ మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్ సంఘీభావంగా అక్కడ మహాధర్నా చేస్తాం. తెలపండి. రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకని, డిఫెన్స్ కు సంబంధించిన నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందని అన్నారు. 200 కోట్ల హరిత ప్రాజెక్టును కూల్చేశారని, గడిచిన 4 ఏళ్లుగా రుషికొండకు నిర్బంధం కొనసాగిందని, అక్కడ జరిగే నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్నా ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కని ఓ మంత్రి అంటారు, మరో మంత్రి టూరిజం ప్రాజెక్టు అంటారని ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలని ప్రశ్నించారు. అలాగే విధ్వంసం చేస్తున్నారు, తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. అదే అన్నాను కదండి, వీళ్ళకి ప్రజలన్నా ఒక చులకన భావన, ప్రజల ఒక ఆలోచనని గమనించగలిగే వాళ్ళు ఎప్పుడు కూడా విపరీతమైన వైపు ఏమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక ట్వీట్ వస్తుంది, ఇది ముఖ్యమంత్రి గారి పరిపాలన భవనాలని చెప్పేసి. మళ్ళీ మరుసటి రోజే దాన్ని తీసి కాదు ఇది టూరిజం ప్రాజెక్ట్ అంటారు. ఒక మంత్రి ఏమో రేపటి నుంచి అక్కడ పరిపాలన మొదలు పెడుతున్నాం, రేపటి నుంచే మొత్తం అన్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ నేరుగా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి మీకు అన్ని ఏం కావాలో జరిగిపోతాయని చెప్పి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి కాదు ముఖ్యమంత్రి గారు పడుకోవడానికి ఇక్కడ కట్టుకున్నారు, ఆయన ఉండడానికి కట్టుకున్నారు, ఇదేమి పరిపాలన భవనం ఏం కాదు, ఆయన సమ్మర్ ప్యాలెస్ లాంటిది, ఇక్కడ ఉత్తరాంధ్ర వెనకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి పరిపాలన సాగిద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇంకో. మళ్ళీ ఆ మరుసటి రోజే కాదు ఇది టూరిజం ప్లేసు, టూరిజంకి ఇద్దాం అనుకుంటున్నాం, ఇక్కడే పెద్ద టెర్మినల్ నిర్మాణం చేసేస్తున్నాం, ఇంటర్నేషనల్ షిప్స్ అన్ని కూడా ఇక్కడికే వచ్చేస్తాయి, ఇక్కడి నుంచే నేరుగా ప్రపంచ దేశాలకు మీరు తిరిగి వచ్చాను అన్నటువంటి. అంటే ఏది నమ్మాలి? ఇంతకాలం అయిపోయింది, ఇంతకాలం ఎదురు చూసాం. ఓకే, ఏదో చేస్తాను, నిర్మాణం చేస్తాను. అక్కడ జట్టి నిర్మాణం చేయలేదు, చేయకంటే ఏం చేశారు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ జనరల్ గా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడ పెడతారంటే అలలు చాలా చిన్న అంటే చాలా చిన్న అలలు వస్తాయి, ఆ దగ్గర పెడతారు. ఇలా ఎగిసిపడే అలల దగ్గర కాదు, ఎగిసిపడే అలల దగ్గర ఉండవు అవి. ఎగిసిపడే అలల దగ్గర మీరు వేస్తే వెళ్ళేవాడికి ముందు వామ చేసుకుంటాడు, ఎగిసి పడతారు, తినదు కాస్త బయటకు వస్తుంది. అందుకే 4 రోజులుగా వేసిన మరుసటి రోజుగా తెగిపోయి వెళ్ళిపోయి. రానున్న ఎన్నికల్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ను వివాదాస్పదుడైన మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి నిరసనగా విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసును పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ముట్టడించారు. అనంతరం టీడీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో నిర్వహించిన ధర్నాలో బ్రాహ్మణ సంఘ నాయకులు విజయ్ సోమయాజులు, అయ్యలూరి నాగశాస్త్రి,
శివ గణేష్ శర్మ, అధికారులు అశోక్ వడ్డాది, ఉదయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సంస్కారం లేని వ్యక్తి అయిన మహాసేన రాజేష్ కు గన్నవరం టికెట్ను కేటాయించడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాకు టీడీపీ పార్టీ అంటే వ్యక్తిగతంగా ద్వేషం లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం లేదు, మాకు ఈ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మేము చెప్పే విషయం ఏంటంటే, మహాసేన రాజేష్ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ స్త్రీని లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, అగ్రవర్ణాల్లో ఎవరిని లేపుకొని వచ్చినా ఆ స్త్రీలని నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు ఆయన. దానికోసం మేము మండిపడ్డాం. మేము ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తులం కాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే వ్యక్తులం. మేము ఈ రోజు రోడ్డు మీద తెచ్చే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంటే మా అందరికీ గౌరవే, నాయకులు ఎవరైనా అన్నా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీ గన్నవరం టికెట్ ఆయనకి ఇవ్వడం మాకేమాత్రం నచ్చలేదు, దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన టికెట్ వెంటనే క్యాన్సిల్ చేయాలని, లేదు బ్రాహ్మణ ఓటింగ్ ఎవరికి అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మా సంఘాలన్నిటి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తెలియజేయండి ఏమంటే, ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి, బ్రాహ్మణ్యాన్ని కాలరాయడానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా లేదు, ధర్మాన్ని అంతా పాడు చేద్దాం అనేటటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేద్దామని నిర్ణయించుకున్నారా ఈ మహాసేన రాజేష్ అని ఆయన్ని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ అందరి ద్వారా ఈ విషయాన్ని ఆయనకు చేరుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చేరుకొని ఆయనకి పీ గన్నవరం టికెట్ క్యాన్సిల్ చేసి ఆయన బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. బ్రాహ్మణ స్త్రీలందరికీ క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకోము. ఈ ధర్నాతో ఇది ఆగదు. ఆమర నిరాహార దీక్షకు కూడా మేము దిగడానికి పూనుకొనే వచ్చాము. ఇదే పార్టీ ఆఫీస్ ముందు కూర్చుంటాం. కానీ పార్టీ ఈ నెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3వ తేదీన పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్లోనూ, విలేజ్ హెల్త్ కేర్ సెంటర్లలోనూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 4, 5 తేదీల్లో గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అదేవిధంగా 6, 7 తేదీలలో పట్టణ ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు పోలియో రహిత రాష్ట్రంగా గుర్తింపు లభించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది పల్స్ పోలియోను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలను వేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. మన స్టాటిస్టిక్స్ ప్రకారం లాస్ట్ కేసు అనేది మనం 2007లో మన జిల్లాలో చూడటం జరిగింది. మన స్టేట్లో 2008, మన సెంట్రల్లో 2011. సో 2014లో మనం పోలియో ఎరాడికేషన్ అయిపోయింది మన కంట్రీలో అని సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. మన కంట్రీ వచ్చి అకార్డింగ్ టు WHO సౌత్ ఈస్టర్న్ రీజియన్లో ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ. దాని ప్రకారం మనం పోలియో ఫ్రీ అని చెప్పేసి సర్టిఫికేషన్ వచ్చేసింది. ఆ సర్టిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి ఆ పోలియో ఫ్రీ అయిపోయింది అన్న ఆ నానుడి, ఆ మాటని సస్టైన్ చేయటానికి, నిలబెట్టుకోవటానికి ఇయర్లీ వన్స్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది పల్స్ పోలియో ప్రోగ్రామ్ని. తారీఖు పిహెచ్సిల్లోని, అర్బన్ పిహెచ్సిల్లోని, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్, ప్రతి సెక్రటేరియట్ లెవెల్లో అన్నీ కూడా మనకి ఇమ్యునైజేషను, మనకి 2 నుంచి 3 చుక్కలు పల్స్ పోలియో చుక్కలు ప్రతి 0 నుంచి 5 ఇయర్స్ లోపల పిల్లలకి, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా మనకి ఈ డ్రాప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు 5వ తారీఖు రూరల్ ఏరియాస్లోని, అలాగే అర్బన్ ఏరియాలో అయితే 4, 5, 6 ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎం కానీ ఆశా కానీ అక్కడ కానీ ఒకవేళ వేసుకోకపోయి ఉంటే వాళ్ళకి డ్రాప్స్ వేసి టిక్కు కొడతారు ఇంట్లకి. ఒకవేళ ఆ పిల్లడు లేకపోతే ఇంటూ మార్క్ పెట్టి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ 2వ రోజు కూడా వాళ్ళు ఉన్నారా లేదా చూసుకొని కవర్ చేయడానికి చూస్తారు. మనకి మెయిన్ ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనేది ఎందుకు అసలు 2011లోనే మనకి లాస్ట్ కేసు వచ్చింది. 2014లో మనకి సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది పల్స్ పోలియో ఆల్మోస్ట్ ఇరాడికేట్ అయ్యింది అని. కానీ పక్కనున్న దేశాలైన ఆఫ్ఘనిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్, ఈ 2 దేశాల్లోని మనకి చిన్న చిన్న కేసులు అనేది
రిపోర్ట్ చేయడం వల్ల మరలా పల్స్ పోలియో ఇమ్యునైజేషను ర్యాండమ్గా చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని మీద మళ్ళా 20 నుంచి 21 నిమిషాల్లోని మనకి ఈ కోవిడ్ వల్ల అది చేయలేకపోయారు. ఇప్పుడు 24లోని ఇది మళ్ళా దీనికి ర్యాండమ్గా చేయడం జరుగుతుంది. 24వ వార్డులోని పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లను ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతాల పురోభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించుకున్నామని తెలిపారు. ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి సాడి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నక్కవానిపాలెం, అదేవిధంగా నక్కవానిపాలెం శివాలయం పక్కన ఒకటి, ఈ సెట్టిబల్జ కాలనీలో ఒకటి, సిఎంఆర్ సెంట్రల్ దగ్గర రాస్మాన్పాలెం దగ్గర ఒకటి, 3 చోట్ల కమ్యూనిటీ హాల్స్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఉపయోగార్థం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చి వారు ఏదైనా మీటింగ్స్ కానీ లేదంటే సంఘానికి సంబంధించి కార్యక్రమాలు కానీ చేసుకునేదానికి వీలుగా ఈ కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేసి వారికి అంకితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 24వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ ప్రాంత కాలనీ వాసులు ముఖ్యంగా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు ఏ విధంగా అయితే కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించామో అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వీధి లైట్లు కానీ, మంచినీటి సదుపాయానికి సంబంధించి కానీ ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి వాటన్నింటిని కూడా మెరుగుపరిచి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ విఫలమయ్యారంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు కాశీ విశ్వనాథ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై నేటికి స్పందించని మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 5వ తేదీన ఈడీ విచారణలో భాగంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. స్త్రీల గోడు పట్టించుకుని ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దుర్దినమైనదిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల కాలంగా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖలీలో ఒక తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మమతా బెనర్జీకి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి షాజహాన్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు చేయడం, స్థానికంగా ఉన్నటువంటి మహిళలను అనేక ఇబ్బందులు కలిగించడం కాకుండా వాళ్ళకు సంబంధించిన భూములు తీసుకుని ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని బత్తలను చంపడం, ఇది దశాబ్దాలుగా వచ్చినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వం పట్టించుకునేటువంటి వైఖరి ఈరోజు సమాజంలో సిగ్గుతో మహిళలందరూ తలదించుకోని పరిస్థితి. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ స్వయంగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోపోగా ఢిల్లీలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు
సంఘానికి నివేదించడం, వాళ్ళు స్వయంగా పశ్చిమ బెంగాల్ వచ్చి దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయడం, వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాని మీద చేయడం జరిగింది. వెంటనే ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ ఇవ్వడం నిజంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్న మహిళలకి ఈ రోజు పశ్చిమ బెంగాల్లో గత దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఒక మహిళ పనిచేస్తున్న సందర్భంలో మీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి నువ్వు తల ఉంచలేని పరిస్థితుల్లో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పని చేయడం అనవసరం అని చెప్పి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా ఈ రోజు మిమ్మల్ని ఇస్తున్నారు. తక్షణమే రాజీనామా చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నది. అలాగే ఈ యొక్క కార్యక్రమంతో రేపు 6వ తారీఖున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పశ్చిమ బెంగాల్ వెళ్ళి 2 లక్షల మంది మహిళలతో మార్తాండ్రంలో పరిమించడం కాకుండా యావత్ భారతదేశ జాతిలో మహిళలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. మన విశాఖపట్నంలో సుమారు 48 మండలాల్లో ఈ లైవ్ ప్రోగ్రామ్ కూడా మా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. బెంగాల్లో సందేశ్ కాళీ అనే గ్రామంలో గత కొన్ని రోజులుగా మహిళల మీద జరుగుతున్న దురాఘాతాలని జనవరి 5న ఈడీ బృందం ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు వెలుగులోకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా 2011 నుంచి 21 వరకు ఏదైతే ప్రజలకి అందించవలసింది సేవ ద్వారా పీడిఎస్ సిస్టమ్ ద్వారా చేయాల్సిన సరుకుల్ని అక్రమార్గంగా తరలించడం, 10,000 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి అంచనాతో ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది జనవరి 5న. అప్పుడు ఈడీ అధికారులను కొట్టి వాళ్ళ వాహనాలు తగలబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించిన అక్కడ షాజహాన్ షేక్ అనే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యే దారుణంగా బిహేవ్ చేశారు. అప్పుడు అక్కడ ఉన్న మహిళల్లో చైతన్యం వచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది. మనం బయటపడితే ఈ ఆకృత్యాలను అరికట్టొచ్చని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విఎంఆర్డీఏ అభివృద్ధిలో తన మార్పు చూపిస్తానన్న నూతన చైర్మన్, ప్రమాణోత్సవ కార్యక్రమంలో వెల్లడించిన సనపల చంద్రమౌళి. తెలుగుదేశం పార్టీ టికెట్ ను వివాదాస్పదుడైన మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల బ్రాహ్మణ సంఘాల మండిపాటు. నిరసనగా విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసును పెద్ద సంఖ్యలో ముట్టడించిన వైనం. మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ విఫలమయ్యారంటూ భారతీయ జనతా పార్టీ నాయకుల మండిపాటు. సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నేటికి స్పందించకపోవడం ఏమిటంటూ ప్రశ్న. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.